సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ 2026 ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు కొనసాగుతుంది. రెండవ దశ దేశవ్యాప్తంగా 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తారు. తదుపరి మార్చి 1, 2027 తేదీని రిఫరెన్స్ డేట్గా తీసుకుంటారు. ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రజాప్రభుత్వం అభయహస్తం పేరుతో ప్రజాహిత పథకాలను అమలు పరుస్తుంది. కనీస సదుపాయాలు కూడా లేని వారికి ఉపయోగపడే విధంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళా శక్తి మిషన్ వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మహాలక్ష్మి పథకం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరిచిన మొదటి వాగ్దానం. ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలోని 34,37,000 మంది ఆడబిడ్డలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు 269,68,00,000 ఉచిత ప్రయాణాలు చేసి దాదాపు 9,222 కోట్ల రూపాయల్ని ఆదా చేసుకున్నారు. 500కే గ్యాస్ సిలిండర్. వంట గ్యాస్ సిలిండర్ భారం నుంచి మహిళలను ఉపశమనం కల్పించేందుకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 42,90,000 కుటుంబాలకి లబ్ధి చేకూరింది. ఈ పథకం ద్వారా సుమారు 752 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయింది. గృహజ్యోతి పథకం ద్వారా సుమారు 53,09,000 పేద మధ్యతరగతి కుటుంబాలకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 10,97,00,000 సున్నా బిల్లులు జారీ చేయబడ్డాయి. ఈ సబ్సిడీ కింద 3,900,54,00,000 రూపాయలు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించింది. చేయూత పథకానికి